గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం మీరు జూమ్ స్టార్ట్ చేయండి. ఎంఎస్ఆర్ గురువు గారికి నా ధన్యవాదములు సార్. ప్రసాద్ సార్ వచ్చేసి మా అప్లైనరు. గుడ్ మార్నింగ్ సార్. కే సార్ గుడ్ మార్నింగ్. ఆర్కే సార్ గుడ్ మార్నింగ్. వచ్చేసి మా అత్తగారికి వచ్చేసి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని మేము సప్లిమెంటరీ వాడాము. చాలా రిజల్ట్స్ వచ్చింది. రిజల్ట్స్ వచ్చినాక ఒక 2 నెలలు అట్లా ఆగినాక మేము వచ్చేసి ఇంట్లోకి ప్రతి ఒక్కటి వాడుకున్నాక వచ్చేసి మా బాబుకు పండు నొప్పి అట్లా ఉన్నింది. ఆ పండు నొప్పి గానో పేస్ట్ వాడినాక పండు నొప్పి అనేది తగ్గింది. మళ్ళీ కంటిన్యూ చేసినాం సార్. మేము వచ్చేసి సిఎంస్ వచ్చేసి ప్రతి నెల వచ్చేసి మేము 100 పాయింట్లు పైగానే తెచ్చుకుంటున్నాం సార్. ఫస్ట్ జేరి నుంచి ఇప్పుడు వరకు కూడా ఈ నెల చేసి 132 సిఎంస్ చేసినాం సార్. మేము రైస్ బ్రాండ్ ఆయిల్ ప్రతి నెల కూడా మేము అయిపోక ముందే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాము. ప్రతి ఒక్కరు వచ్చేసి 540 రూపాయలు అంటున్నారు, కానీ రేటు చూసాను కానీ దాంట్లో క్వాలిటీ ఉందా ఏమి అని అనుకుంటున్నారు సార్. మనము ఒక నెల వచ్చేసి 4 ఆదివారాలు మటన్ కానీ ఫిష్ చికెన్ కానీ తింటాము. ఒక ఆదివారం వచ్చేసి మనము తినుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. రైస్ బ్రాండ్ ఆయిల్ వాడవచ్చును. ఇప్పుడు వచ్చేసి 800 అంటారు మటన్ వచ్చేసి. ఆ 800 పెట్టే బదులు ఒక 540 రూపాయలు పెట్టచ్చు సార్. వచ్చేసి 3 ఫ్రీడమ్ వచ్చేసి ప్యాకెట్లు ఈ 2 లీటర్లు వాడితే చాలా బాగుంటది రైస్ బ్రాండ్ ఆయిల్. ఏందో అనుకుంటున్నారు వంట నూనె గురించి. బియ్యం గింజపై పొర తవుడు యొక్క లోపలి పొర నుండి సహజ సిద్ధంగా సేకరించబడినది. ఇందులో ఒమేగా 3 ఫ్యాట్ ఆమ్లము, విటమిన్ ఏ, విటమిన్ D3 తక్కువ కేలరీలు ఉండుట వలన క్యాన్సర్, హార్మోన్స్ ప్రాబ్లం, గుండె వ్యాధులు రాకుండా రోగ నిరోధన శక్తిని పెంపొందించవచ్చును. ఇతర నూనెల కంటే అధిక పోషకాలు కలిగిన నూనె ఇది. ఈ నూనెను సంపూర్ణ ఆరోగ్యంగా చక్కగా పోషక ఆహారంగా భావించవచ్చు సార్. ఇది నేను వచ్చేసి సార్ శతవారం మ్యాచి అలోవెరా ఆమ్ల నూనె మళ్ళీ వచ్చేసి ఫస్ట్ ఈ రోజు సార్ వెస్లిమ్ టీ అనేది వాడినాను. ఒక గ్లాసుకు 1/4 లీటరు నీళ్ళ గోరువెచ్చగా నీళ్లు కాంచుకొని 1 స్పూన్ వేసుకుంటే దాంట్లో చక్కెర కూడా ఏం అవసరం లేదు. చాలా బాగుంది. బాగా తాగవచ్చును. వచ్చేసి సోపు, గాను పేస్ట్, బేస్లు, పౌడరు, కంప్లీట్ పెన్నిస్ క్రీము ఒక వేరే వ్యక్తికి ఇచ్చినాను. వాళ్ళు వచ్చేసి బాగుంది వాడినారు. వాళ్ళు వాడినాక వంట నూనె, పెన్నిస్ క్రీమ్ తీసుకున్నారు సార్. సార్ సార్ కంటిన్యూ మేడం, కంటిన్యూ. మళ్ళీ వచ్చేసి షుగర్ కి ఒక అమ్మకి ఇచ్చినాను. వాళ్ళకి వచ్చేసి 1.5 నెలలో రిజల్ట్స్ వచ్చింది. 2400 ఉన్నింది. ఆమెకు వచ్చేసి మొన్న టెస్ట్ చేసుకునింటే 160కి నార్మల్ గా వచ్చేసింది. ఒక ఆమెకు వచ్చేసి ఆకలి వేయడం లేదు. బాబు పాప ఉన్నారు. సన్నగా ఉంది. ఏమో మీ ప్రాబ్లం అని అడిగితే ఇట్లా ఆకలి వేయడం లేదు, ఎట్లా నా ప్రాబ్లం అని అడిగినారు సార్. వాళ్ళకు నేను ఫోన్ చేసి ఏమి ఇవ్వాలంటే కాంప్లైంట్ బారు రైస్ బ్రాండ్ ఆయిల్ కాంప్లైంట్ బార్ ఇచ్చినాను. వచ్చిన ఒక వారానికి రిజల్ట్స్ చాలా బాగా వచ్చింది సార్. కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు. మళ్ళీ వచ్చేసి మేము ఒక 10 రోజుల తర్వాత అడిగినాము. వాళ్ళ మామయ్యని అడిగింటే చాలా బాగుంది, ఏమి ఇబ్బంది లేదు అని అడిగినారు. వచ్చేసి పీలేరులో మా బంధువులే, వాళ్ళకి వచ్చేసి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయన్నారు. వాళ్ళకు కూడా కాల్షియం, గ్లూకోమైన్, రైస్ బ్రాండ్ ఆయిల్ ఇచ్చినాము సార్. స్పెరిలినా కూడా ఇచ్చినాము. ఎక్కువ వచ్చేసి రైస్ బ్రాండ్ ఆయిల్, గానో పేస్ట్ ఎక్కువ ప్రమోట్ చేసినాం సార్ మేము. మాట్లాడండి మేడం. మాకు వచ్చేసి రొంపిచెల్ల నుంచి తిరుపతికి 50 కిలోమీటర్లు ఉంది. అక్కడికి పోయేదానికి ఇబ్బందిగా ఉంటదని మా కింద జాయిన్ అయిన వాళ్ళందరికీ
తెచ్చిస్తాం సార్. ప్రతి ఒక్కరికి మనము అందరికీ ఆరోగ్యం ఇవ్వాలనేది ప్రతి ఒక్కరికి తీసుకొచ్చి ఇస్తాం సార్. తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్టుగానే చేస్తాము. మీ గాలి చింతలో అక్కడ కూడా చాలా మందికి వ్యవసాయం గురించి చెప్పినాము. వాళ్ళు కూడా ఆ, మా ప్రసాద్ సార్ను అడిగేసి ఏదైనా కానీ వాళ్ళకి ఇచ్చాం సార్. వచ్చేసి వాళ్ళు బెంగళూరులో ఉంటారు సార్. వాళ్ళు వచ్చేసి ఒక అవ్వ వచ్చేసి ఇక్కడి నుంచి అక్కడికి ఒక నెల తర్వాత పోయింటే, నెల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాక పాదం పాదం దగ్గర అదే పాదం పక్కన సైడుగా ఆమెకు కాలుకు వాపుగా ఉండింది. మళ్ళీ పుట్ బ్యాక్ చేసినాక బాగా రిజల్ట్ వచ్చింది, చాలా తగ్గిపోయింది. మళ్ళీ బెంగళూరు పోయినాక అక్కడ మేము కూడా మా వాళ్ళకి చెప్తానని చెప్పింది. మళ్ళా మా సార్ మా సారు వాళ్ళ ఆ, బా వాళ్ళ అక్క బాబుకి వచ్చేసి పే ఫేస్ వాష్ ఐ క్రీమ్లు ఇచ్చినాం, సోపులు. రిజల్ట్స్ చాలా బాగా వచ్చింది సార్. ఉమ్, సార్ సార్ హలో సార్ థ్యాంక్ యూ సార్. మేడం, మాట్లాడలేరా? సార్ సరే సరే మేడం, మీరు ఈ ధైర్యం చేసి ఒక 15 నిమిషాలు మాట్లాడారు మేడం. ఈసారి మాట్లాడొచ్చు. మళ్ళీ బాగా సాంసేపు మాట్లాడరు సార్. ఓకే సార్ మేడం. వచ్చేసి మీటింగ్ కు ఒక 15 నిమిషాల ముందే చెప్పినారు సార్ నాకు. ఓ, అప్పుడే వస్తున్నారు. అవును సార్. సరే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా చక్కగా మాట్లాడారు. మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఓకే సార్. ఇలాగే ధైర్యంగా మీరు గౌతమ్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. భాష సార్. వెంకట సుబ్బమ్మ మేడం, బాగున్నారా తల్లి? బాగున్నా సార్. చాలా రోజులైంది చూసి. మీ జూమ్ మీటింగ్ అనగానే నేను ఆర్టీసీ బస్ స్టాండ్ లో కూర్చొని తిరుపతిలో అవును సార్. జూమ్ ఆన్ చేశా. ఇప్పుడు థ్యాంక్ యూ కరెక్ట్ గా సార్. వెంకటేశ్వర స్వామి పాదాలు చెందుతున్నా. మీ అందరికీ మంచి జరగాలని, మంచి ఎర్నింగ్ రావాలని, ప్రతి ఒక్కళ్ళు నెలకు కనీసం 50,000 సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు, చాలా చాలా సంతోషం. అతి తక్కువ కాలంలో విస్టేజ్ లోకి ఎంటర్ అయినా కూడా చాలా మందికి రోల్ మోడల్ గా మారిపోయావు. మేము ఎక్కడ చెప్పినా కూడా రొంపిచెర్ల వెంకట సుబ్బమ్మ మేడం, రొంపిచెర్ల వెంకట సుబ్బమ్మ మేడం అనే చెప్పుకుంటున్నావు. చాలా సంతోషం. నువ్వు అతి తొందరలో ప్రసాద్ సార్ లాగా ఒక 50,000 చెక్ తీసుకోబోతున్నావు, తీసుకుంటావు కూడా. దాంట్లో ఎలాంటి తిరుగులేదు. వింజమూరు టీం ఎలా అయితే 2 రాష్ట్రాలకు పరిచయం అయిందో, వెంకట సుబ్బమ్మ మేడం కూడా పీరియడ్ అంతటికి పరిచయం అయిపోయింది. చాలా హ్యాపీ అమ్మా. చాలా సింపుల్ టెక్నిక్ గా ముందుకెళ్ళండి. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఉండే వస్తువులన్నీ క్వాలిటీతో కూడుకున్న వస్తువులే. అవును సార్. ఎవరు ఎలాంటి వాళ్ళకి చూపించినా కూడా క్వాలిటీ లేని మాట మాత్రం రాదు. ఎందుకంటే క్వాలిటీ ఉంటేనే మార్కెట్ లో నిలబడగలదు ఏ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అయినా. కాకపోతే అన్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లకి మన విస్టేజ్ కి తేడా ఏంటంటే, సామాన్యులు కొనుక్కునేటట్టు, సామాన్యులకు అందుబాటులో ఉండే రేట్లు మన విస్టేజ్ కి ఉన్నాయి. మిగతా వాళ్ళకి ఆ సౌకర్యం లేదు. ఎందుకంటే మన పేస్ట్ 50 రూపాయలు, 100 రూపాయలు అయితే వాళ్ళ పేస్ట్ 1200, 750 రూపాయలు. కాబట్టి ధైర్యంగా మార్కెట్ చేయొచ్చు. మీరు చాలా బాగా మేము సార్ చెప్పారు. మామూలుగా వచ్చేసి హాస్పిటల్ కు 2 నెలలకు ఒకసారి బాబును గాని, పెద్ద బాబును గాని, చిన్న బాబును తొడుకొని పోతాను. అక్కడ వచ్చేసి మెడికల్ షాప్ లో వచ్చేసి అన్న వచ్చేసి ఏమ్మా మీరు చాలా రోజుల నుంచి రావడం లేదంటే, అన్న ఇప్పుడు మేము వెస్టేజ్ కంపెనీలో ఉన్నాము, వాడుకుంటున్నాం, చాలా రిజల్ట్ వచ్చిందా అని, బాగుంది అని చెప్పినాం. అక్కడ అన్నకు చెప్పినాక 2 రోజుల తర్వాత పెన్నిస్ క్రీము, రైస్ బ్యాండ్ ఆయిల్ వాళ్ళు తీసుకున్నారు సార్. మళ్ళీ వచ్చేసి స్పెరిలినా అది కూడా తీసుకున్నారు సార్. డాక్టర్లకు కూడా అవును సార్. భాష సార్, మీ సౌండ్ రావట్లేదు, వాయిస్ రావట్లేదు సార్.
మేడం సార్ సౌండ్ రాలేదు, బట్ హ్యాండ్ రైజ్ మా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్న వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. హరికృష్ణ సార్ హ్యాండ్ రైజ్ చేశారు, ఆయన ద్వారా మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం. హరికృష్ణ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ తల్లి, వెంకటసుబ్బమ్మ తల్లి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ వండర్ఫుల్ జూమ్ సెక్షన్ మీది సూపర్ చేశారమ్మా. మీరు నా లైన్ అని చెప్పి ఇప్పుడే మా ప్రసాద్ సారు, ఆర్కే సారు చెప్పడం జరిగింది. ఇక్కడ శంఖవరంలో జూమ్ మీటింగ్ అయితే హోమ్ మీటింగ్ కి వచ్చి ఉన్నాం మేము. అక్కడ సార్ వాళ్ళు చెప్పారు, నేను కూడా త్వరలోనే ఇప్పుడు సార్ అమ్మట ఒక 2-3 రోజుల్లో రాబోతున్నాము మీ దగ్గరికి. వస్తాను మేడం, మీరు నా లైన్ కాబట్టి మీకు కూడా కొన్ని విషయాలు నేను కూడా తెలియపరుస్తాను. ఎక్కువ వచ్చేసి మీరు వ్యవసాయం మీద చెప్పాలి సార్. ఇక్కడ మాకు అంతగా తెలియదు కానీ అందుకే సార్ని అడిగితే హరికృష్ణ సార్ ఉన్నారులే అని చెప్పినారు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా తప్పకుండా చెప్తామమ్మా. వ్యవసాయంలో ఏ టైర్ని ఏది వాడుకోవాలో, ఎలా వాడుకోవాలో చక్కగా అవగాహన అనేది నాకు తెలుసు, చెప్తాను. నాకు 7 సంవత్సరాల నుంచి వ్యవసాయం అనుభవం ఉందమ్మా, ఇబ్బంది ఏం లేదు. అందరూ ధైర్యంగా ఉండండి, ప్రతి ఒక్కరూ ధైర్యంగా ప్రతి పంట వేసుకోవచ్చు. ఆ విధంగా నేను చెప్పగలను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ తల్లి. మీరు మంచి జిమ్ సెక్షన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. వంట ఆయిల్ గురించి, పేస్ట్ గురించి చాలా చక్కగా చెప్పారు, అది నాకు బాగా నచ్చిందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కేశవ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మన భాషా సార్ గారు చెప్పినట్టుగా 7 కొండల వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు ఆయన దీవెనతో, గురువు గారుల అందరి దీవెనతో, భాషా గారి సార్ దీవెనతో మీరు కూడా త్వరగా ముందుకు రావాలి. మీ టీం గ్రోత్ రావాలి. 1,00,000 కొట్టే వరకు మీ పయనం ఆగకూడదు, గెలవాలి, గెలిపిస్తూనే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. శైలజ మేడం, గూడూరు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఇంత కొంత తొందరలోనే మీరు అన్ని ప్రొడక్ట్స్ గురించి బాగా నాలెడ్జ్ తెలుసుకున్నారు మేడం. బాగా చెప్పారు ఈ రోజు. నిజంగా వాడిన ప్రొడక్ట్స్ అన్ని బాగా మనవి మంచి క్వాలిటీ అయినటివి, ఎంత మందికైనా చెప్పుకోవచ్చు, ఎవరికైనా చెప్పుకోవచ్చు అనే లెక్కలో చెప్పారు. చాలా బాగా చెప్పారు మేడం ఈ రోజు. నిజంగా మీరు అనుకునేది తొందరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ప్రసాద్ సార్, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శుభమ మేడం. చాలా చక్కగా చెప్పారు. మీ యొక్క ఏదైతే మీరు వాడుకున్న ప్రతి ప్రొడక్ట్లు ఫస్ట్ నుంచి కూడా ప్రొడక్ట్లు గురించి బాగా వాడండి, బాగా నేర్చుకోండి అనే ఆ మాటకి ఈరోజు మీరు చెప్పినటువంటి నిదర్శనం. ఇంకా చాలా మందికి కూడా ప్రొడక్ట్ల గురించి వాడుకుంటున్నారు కానీ వాడినది కూడా తెలియపరచలేకపోతున్నారు. మీరు మాత్రం చాలా చక్కగా అందులో ఈ మంత్ లో మీరు న్యూ డైరెక్టర్ గా మామూలుగా మీరు క్వాలిఫై కాబోతున్నారు మేడం. అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్. ఇంకా మీకు ఏదైతే ఉందో టీం అనేది ఉంది, అందులో ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి మేము కూడా ఇక్కడ మీరు చెప్పిన ప్రతి మాట మేము చెప్తున్నాం అన్ని మీటింగ్లో. మీ ఆలోచన చాలా చక్కగా ఉంది మేడం. ఇంకా ఇలానే ఎంతో మందికి కూడా జూమ్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీకు చెప్పాను, అయినా కూడా నేను చెప్పను అని చెప్పకుండానే సార్ వేయండి జూమ్ చేస్తానని చెప్పింది. అదొక మీ ధైర్యానికి థ్యాంక్ యూ. అలా ఎవరి కూడా నాకు ఈ రోజు వద్దు రేపు అనే మాట చెప్పకుండా మీరు ధైర్యంగా సార్ వెయ్యండి చెప్తానని చెప్పారు. చెప్పేది కూడా గంటల కొద్దేం కాదు, ఆ చెప్పే విషయము 10 నిమిషాలైనా సరే క్లుప్తంగా మీరు చాలా చక్కగా జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధిగా చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కేశవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. సార్ హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఇస్తాను దయచేసి. ఆర్కే సార్, ఆర్కే సార్, ఉమా గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. మీరు చెప్పిన 15 నిమిషాల ముందు జూమ్ అన్నా కూడా రెడీగా ఉంటారంటే మీరు
సగం సక్సెస్ అయినట్టే మేడం, ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది మేము రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం, మాకు ఈరోజు ఖాళీ లేదంటనే ఉంటుంటారు. వాళ్ళందరూ కూడా తెలుసుకొని ఎప్పుడైనా జూమ్ అంటే మనకు తెలిసిన విషయం చెప్పడానికి ఎందుకు భయం అన్నట్టుగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని థ్యాంక్ యూ చూసి మేడం. అందరికి షేర్ అవ్వాలి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. దీపికా ప్రసాద్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ కేశవ్ మార్నింగ్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెంకట సుబ్బమ్మ మేడం చాలా చక్కగా చెప్పారు మేడం. తక్కువ టైంలో అయినా అన్ని ప్రొడక్ట్స్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే మటన్ బదులు నూనె కొనుక్కోవడం బెస్ట్ అని చెప్పారు మేడం. చాలా బాగుంది మేడం ఆ పదం. నిజంగానే మేడం, అది ఒక్క రోజులో తిని అయిపోతుంది మేడం ఆ తృప్తిని. అది ఆ ఆయిల్ తెచ్చుకుంటే మనం ఎన్ని రోజులు తిన్నా కూడా మనకి చాలా ఆరోగ్యంగా ఉంటది. చాలా మంచి పాయింట్ చెప్పారు మేడం. నెలంతా వాడచ్చు మేడం. అది వచ్చేసి మనం ఏమో అనుకుంటారు కానీ అంత ఎక్కువ అనుకుంటారు. ఇప్పుడు వచ్చేసి ఫ్రీడమ్ వచ్చేసి 3 లీటర్లు వాడతారు. ఆ 3 లీటర్ల వాదులు 2 లీటర్లు నెలంతా వస్తుంది. అవును మేడం, మంచి పాయింట్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఓకే సార్. హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయలేదా? సార్. సార్ చెప్పండి ఆర్కే సార్. సార్ ఆల్రెడీ జూమ్ మీటింగ్ లో ఉన్నాడు సార్. హోమ్ మీటింగ్ లో ఉన్నాడు సార్. సార్ వచ్చేసి సార్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరిని పిలవండి సార్. ఇక్కడ మేడం గారు లీలావతి మేడం ఉన్నారు, వాళ్ళని కూడా పిలవండి. అన్మ్యూట్ చిరంజీవి సార్ ఆప్షన్ అందరికి ఇస్తాను. ఆ. దయచేసి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. 1 by 1 రండి. పల్లవి, శివ, గున్నపాడు, బండి చంద్రశేఖర్, శివ గున్నపాడు సార్ మాట్లాడు. హలో సార్. హాయ్ సార్, మాట్లాడండి సార్. ఈరోజు జాయిన్ అయ్యాను సార్. శైలజ మేడం. హలో. ఓకే, చెప్పండి. మీరు మేడం, మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసుకోండి. నా పేరు శివ సార్, ముంపట్పారు విలేజ్. ఓకే. నాకు శైలజ మేడం 1 year నుంచి తెలుసు. ఈ ప్రోడక్ట్ గురించి చెప్పారు. చెప్పండి. ఈ యాప్ మన కాడ దొరికే ప్రోడక్ట్స్ గురించి చెప్పారు సార్. హలో. ఓకే ఓకే హలో. సార్. సార్ చెప్పండి, మాట్లాడండి. వినపడుతుంది, మాట్లాడండి సార్. అదే సార్, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మేడం చెప్తుంటే. ఓకే. నేను కూడా వాడి ఇంకా చాలా మంది, నేను ఒక ప్లాంట్ లో పనిచేస్తున్నాను సార్. వాళ్ళని కూడా యాడ్ చేపిద్దామని, ఫస్ట్ నేను తెలుసుకుని వాళ్ళని యాడ్ చేపిద్దామని చెప్పాను మేడం కూడా. ఓకే. ఇంకా చూస్తున్నాను సార్, ఇంకా ఉన్నాను. వాళ్ళు చెప్తున్నారు ఒక్కొక్కటి బాగా హెల్తీ ఫుడ్, మెడిసిన్ గురించి చెప్పారు. బాగున్నాయి సార్, అన్ని బాగా చెప్తున్నారు. తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది సార్. నేను ఇంకా వాడి ఇంకా జాయిన్ చేపిస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు బెస్టేజ్ ఫ్యామిలీ. మీరు దయచేసి ఫస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేయండి, తర్వాత షేర్ చేయొచ్చు. ఓకే మేడం. ఓకే సార్. గుడ్ మార్నింగ్ వెంకట సుబ్బరాజ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే కేంద్రరావు సార్. నమస్తే మేడం. నమస్తే చంద్రశేఖర్ మేడం. సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం, మీరు వాడిన ప్రోడక్ట్స్ గురించి, ప్రతి దాని గురించి, ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి చాలా చక్కగా చెప్పాడు మేడం మీ యొక్క జర్నీలో. సో అదే విధంగా మీరు వాడుకున్నటువంటి విధానం, వాటి గురించి, ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి వివరించి చాలా బాగా చెప్పారు మేడం.
సో అలాగే మీ యొక్క మంచి మంచి అంటే మిగతా ఇంకా మీరు టీం ఫాలో అప్ చేసుకొని మన విజయమూర్ టీం తరఫున ఫాలో అప్ చేసుకొని ఇంకొంచెం ఇంకా బాగా డైరెక్టర్ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు కేశవరావు సార్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకుంటారా చేసుకోరా? హ్యాండ్ రేజ్ చేసి మాట్లాడండి సార్. See, we should have to think about the Zoom, what the importance of the Zoom. You guys have to raise your hands. NTR sir, you don't have a sense to raise your hands. Then why did you join the Zoom meeting? You don't have votes to speak here. So already experienced. You guys are traveling past 5 months, and you guys don't know how to raise a hand. Then you just on your Zoom and just sleeping or what? Please raise your hands, guys, or else you don't have interest to speak with the host. Unuswami sir. ప్యాసివ్ ఇన్కమ్ మేడం 1 or 2 years దీంతో కష్టపడితే మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది మేడం. అది ఎలాగంటే దానికి సంబంధించి చెప్తాను మేడం. ఈ ప్యాసివ్ ఇన్కమ్ కోసం సార్ గుడ్ మార్నింగ్ సార్. Very good morning. సార్ బాగా చెప్పింది సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ప్రొడక్ట్స్ గురించి కానీ అన్ని బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Sharda Vinjamur team. Kaveri Yashoda RCL Vinjamur team. Vimala Devendar Vinjamur team. M Leelavati Vinjamur team. గుడ్ మార్నింగ్ సార్. Very good morning, madam. గుడ్ మార్నింగ్ వెంకట సుబ్బమ్మ గారు. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చక్కగా చెప్పారు మీరు. మేము కూడా రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాము, మా అమ్మగారికి వాడిస్తున్నాము. వాడండి మేడం. బాగా చక్కగా వాటి మీద రిజల్ట్స్ కనబడుతున్నాయి మేడం. మాకు కూడా బాగా కనబడుతుంది. మేము ఈ మధ్య వాడుతున్నాము, అయినా కూడా మాకు క్లారిటీ వస్తుంది. మా అమ్మగారికి అలోవేరా ఆమ్లా అవి కూడా వాడుతున్నాము, ఆమెకు కూడా రిజల్ట్స్ చెప్తా ఉంది మాకు. ఇంకా మంచి మంచి విషయాలు మీలాగా జూమ్ మీటింగ్ లో విని నేను ఇంకా కొన్ని విషయాలు చాలా తెలుసుకోవాలి మేడం. మేము కూడా తెలుసుకోవాలి మేడం. మీరు బాగా చక్కగా చెప్పారు మేడం. అయితే మీరు ప్రతి విషయం అవి వాడి వాటి వల్ల రిజల్ట్స్ చెప్పారు చూడండి, అది చాలా బాగా నచ్చింది మాకు. నేను కూడా అదే అంటే ఫస్ట్ నేను వాడాను, మా అమ్మగారికి వాడిస్తున్నాను, తర్వాత వేరే ఫ్రెండ్స్ కి వాళ్ళందరికీ చెప్తున్నాను. వీటి వల్ల రిజల్ట్స్ బాగా వస్తుందనే నమ్మకం మేడం నాకు. వస్తుంది మేడం, వస్తుంది ఖచ్చితంగా, గ్యారంటీ. ఎందుకంటే ఇది ఒక మహాసముద్రం కదా వెస్టేజ్ అంటే. అవును మేడం. అయితే చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ మేడం. అయితే థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. లీలావతి మేడం చాలా రెస్పాండ్ బాగా మాట్లాడారు.
సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయడం లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేయడానికి, మీలో ఉన్న లీడర్ ఇంప్రూవ్ అవడానికి దయచేసి హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. దయచేసి మీలో ఉన్న స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోండి. లక్ష్మణ్ సార్, మింజమూర్ టీం. సార్ గుడ్ మార్నింగ్ సార్, చేశారా సార్? గుడ్ మార్నింగ్ మేడం, శుభం మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మీరు చాలా చక్కగా చెప్పారు మేడం, చాలా చక్కగా చెప్పారు మేడం. రైస్ బ్రాండ్ల గురించి మీరు వాడారు కాబట్టి ఆ రిజల్ట్ బట్టి ఇంత క్లారిటీగా చెప్పారంటే అంత క్లారిటీ చెప్పారు మేడం. ప్రతి ప్రోడక్ట్ వాడితే అంత క్లారిటీగా మనం చెప్పగలుగుతాం అని మీరు నిరూపించారు మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్స్ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు. మిగతా సార్ product మీ కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చి మేడం. సార్ మీ గోల్ కూడా రీచ్ కావాలని చెప్పండి. కోరుకుంటున్నా సార్. మీ గోల్ కూడా రీచ్ Thank కావాలని you, madam. కోరుకుంటున్నా Thank you. సార్. సార్ మీ వచ్చేసి Thank you, నేను madam. వచ్చేసి మీ సిస్టర్ ని సార్. నేను కూడా మేడం నేనైతే చూడలేదు మేడం. మీరు మాకు సిస్టర్ కావాలి, మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. మీరు దూరంగా ఉన్నారు, రాఖీ పండుగ మిస్ అయిపోయాం మేము. నెక్స్ట్ ఇయర్ అవును సార్. కంపల్సరీ మేము రాఖీ కట్టించుకుంటూ మీ చేతికుండా ₹1,00,000 చెక్ చూస్తాను మేడం మేము. థ్యాంక్ యూ మేడం. రాత్రి కూడా థ్యాంక్ యూ అనుకున్నా సార్. రాత్రి కూడా అనుకున్నా, అందరు అందలే ఉన్నారు నాకు అనుకున్నా సార్. మేడం. మేము నాకు అందరం వచ్చే- మీకు తోబుట్టాలు మేడం, ఇబ్బంది లేదు. అవును ఎనీ టైం కాల్ చేస్తే మేము వస్తాం మేడం. నెక్స్ట్ కుటుంబం అంటేనే అవును సార్. బంధుత్వం గల కుటుంబం అని నేను నమ్మినా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కేశవరావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్ జాయినింగ్ విత్ అస్. దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయడం అలవాటు చేసుకోండి. మీరు మాట్లాడాలనుకున్న వారు మళ్ళా దేవేందర్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెంకట సుబ్బమ్మ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, విలువైన మాటలు మాకు చెప్పినందుకు, ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ఇచ్చినందుకు. మీరు ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. చాలా చక్కగా. ఇలాగే మీకు జస్ట్ ఒక 2,000 పాయింట్లు మాత్రమే కావాలి. మీరు ఈ నెల రీచ్ అయిపోతారు. 14 కల్లా రీచ్ అవుతారు. యూ విల్ గోయింగ్. మీరు డెఫినెట్ గా ఈ నెల బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు మేడం. గౌతమ్ బాలి సార్ దగ్గర మీరు అవార్డు తీసుకుంటారు తప్పనిసరిగా. అందులో ఏమాత్రం సంశయ ఏం డౌట్ లేదు. కంగ్రాచులేషన్ ఇన్ అడ్వాన్స్ మేడం. 24వ తారీఖున విజయవాడలో మనం అందరం అక్కడ కలుసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఐఎమ్ గోయింగ్ టు వైండ్ అప్ ద షో. థ్యాంక్ యూ సార్.